హాయ్ ఫ్రెండ్స్. అర్ధరాత్రి మిడ్‌నైట్ ముచ్చట్లకి అందరికీ స్వాగతం అండి. ఈరోజు డేట్ ఇంకా అక్టోబర్ 23 కరెక్ట్‌గా టైం వచ్చేసరికి 1:30 అయితే అవుతుందండి. ఇప్పుడే అందరూ అయితే పడుకున్నారనమాట. 'బిగ్ బాస్' కొంపలోని. అర్ధరాత్రి ముచ్చట్లు కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గానే అయితే ఉంటాయండి. క్లారిటీగా చెప్తాను. శ్రద్ధగా వినండి. ఫ్రెండ్స్ ముందుగా తెలిసిందే కదండీ! నేనేం అడుగుతానో ఒకే ఒక లైక్ అండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ కంటిన్యూస్‌గా వీడియోలు అప్‌లోడ్ చేస్తూనే ఉన్నా. కాకపోతే రీచ్ అనేది రావట్లేదు. లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా? ఫ్రెండ్స్ ఇంకా అర్ధరాత్రి ముచ్చట్లండి. ఎమాన్యుయల్, రీతూ చౌదరి గారికి డిస్కషన్ అయితే జరుగుతదనమాట. ఏం డిస్కషన్ అంటే మనకి పోలీసు వాళ్ళిద్దరు వస్తారు కదా! అమర్దీప్‌ను, అంబటి వచ్చిన తర్వాత కొన్ని హింట్స్ ఇచ్చి ఇవ్వలేనట్టు ఇస్తారనమాట. మనకేంటంటే అమర్దీప్ గారు లోపలికెళ్ళి మనకి చెక్ చేస్తుంటారనమాట. ఏ బెడ్‌లో ఏమున్నాయి యాపిల్స్ కాయలు అయన్నీ చెక్ చేస్తున్నప్పుడు మనకి చిన్న చిన్న హింట్స్ ఇస్తారు. ఎవరు? అంబటి. పైనెక్కి నించొని టాప్ 5లో ఎమాన్యుయల్ నువ్వెందుకు ఉండాలనుకుంటున్నావు? తనూజ నువ్వెందుకు ఉండాలనుకుంటున్నావు? రీతూ చౌదరి నువ్వెందుకు ఉండాలనుకుంటున్నావు? సుమన్ శెట్టి నువ్వెందుకు ఉండాలనుకుంటున్నావు? అంటే ఏంటంటే ఆళ్ళనే అడుగుతాడు. ఇంకెవ్వరిని అడగడు. మీరు బాగా గమనించండి. 'అలివిలో' కూడా గమనించండి. ఇక్కడ గమనించండి. ఆళ్ళనే అడుగుతారనమాట. ఇదే డిస్కషను మనకేంటంటే 'ఇమాన్యుయల్, రీతూ చౌదరి' మాట్లాడుకుంటారు. ఇప్పుడు అంబటి అడిగాడు కదా! ఇలాగా అంటే ప్రజల్లోకి నేను వెళ్తున్నానా లేదా అని చెప్పేసి నాకేదో అనుమానంగా ఉంది అంటే, లేదు లేదు. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు. నువ్వు ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంటే అని చెప్పేసి ఏంటంటే అని చెప్పేసి ఏంటంటే మనకేంటంటే ఇమాన్యుయల్ అయితే అంటాడండి. ఇంకా ఇమాన్యుయల్ అయితే అంటాడనమాట. నెక్స్టు నాకెందుకో డౌట్‌గా ఉందిరా! ఎందుకంటే ఈ ఎలిమినేషన్‌లోని ఎలిమినేట్ అయిపోతానేమో ఏమో అంటే, ఛ! నువ్వు ఎలిమినేట్ అయిపోవడం ఏంటి? బుర్ర బుద్ధి లేదా? నువ్వసలు ఎలిమినేట్ అవ్వవు. అవునా? నిజంగా చెప్పు. రాము రాథోడ్ గురించి చెప్పు. రాము రాథోడు ఏంటంటే ఇమాన్యుయల్ చెప్తారన్నమాట రితు చౌదరికి. గేమ్స్ అన్నీ గూడా బాగానే ఆడుతాడు గానీ, గేమ్స్ లేకపోతే మాత్రం ఏం మాట్లాడతాడో ఏమి తెలీదు. అయోమయం సర్వీసు అనైతే అంటాడన్నమాట. తనూజ గురించి తనుజ తెలిసిందే కదా! గుడ్ అని పేరుంది. ఆల్రెడీ మనకి అంబటైతే హింట్ ఇచ్చాడు కదా! అనైతే అంటారనమాట. నెక్స్ట్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టి వెరీ గుడ్. సుమన్ శెట్టి చెప్పాడు కదా! హైపర్ అది చెప్పిన తర్వాత మనకేంటంటే మనకి అంబటి కూడా చెప్పాడు కదా! వస్తారు పోలీసులు వస్తారు కదా! పోలీసులు అంబటి రాంబాబు ఏదో పేరు నాకు అది ఐడియా లేదు అంబటి. సో, ఏంటంటే హింట్స్ ఇస్తారనమాట. రీతు చౌదరి బాగా హింట్లు ఇస్తారనమాట. ఒక వ్యాన్‌లో కూర్చోబెట్టుకొని ఏటి మీరు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కావాలనుకుంటే ఈ విధంగా చేయండి అని చెప్పేసి అయితే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. టాస్క్ అయితే ఇస్తారనమాట. ఓకేనా? మీరు మాధురి ఫోటోకి నామినేటెడ్ అని చెప్పేసి ఏదో వేయండి అని చెప్పేసి టాస్క్ అయితే చెప్తారనమాట. ఈ డిస్కషన్ అంతా కూడా ఇమాన్యుయల్, రీతు చౌదరి గురించి మాట్లాడుకుంటారండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే రాము రాథోడు మనకి డాన్స్ నేర్పిస్తుంటాడనమాట అయేషా గారికి. ఓకేనా? అయేషా గారు బ్రహ్మాండంగా చేసినా సరే, మనకి ఈ డాన్స్ ఎవరు చూస్తారంటే ఇమాన్యుయల్, రీతూ చౌదరి చూసి పగలబడి నవ్వుకుంటారనమాట. నెక్స్టు మనకేంటంటే రాము గారికి, అయేషా గారికి, అలాగే సాయి శ్రీనివాస్ గారికి కొన్ని డిస్కషన్ అయితే ఉంటదనమాట. అదేంటంటే సంజన గారి గురించి డిస్కషన్ అయితే ఉంటదనమాట. మార్నింగు ఆ చెత్త డిస్కషన్‌లోనే ఏంటంటే వీళ్ళు ముగ్గురు చూస్తారనమాట. సంజన గారు ఇవాళ మాత్రం చాలా ఓవర్‌గా చేశారు. 2 ఆహ్, ఫస్ట్ టాస్క్ మడ్డ టాస్క్‌లో గెలిచారు. తర్వాత నోట్లోని ఓ నోరు మూసుకొని ఉఫ్ అని వదలాలి కదా! ఆ టాస్క్‌లో గెలిచారు. కాకపోతే ఏంటంటే ఈవేళ మాత్రం డస్ట్‌బిన్ టాస్క్‌లో మాత్రం సుమన్ శెట్టి దగ్గర, అలాగే గౌరవ్ గుప్తా దగ్గర చీప్ అయిపోయారు. మరీ చీప్‌గా ప్రవర్తించారు. నాకైతే ఏమి నచ్చలేదని చెప్పేసి అయితే రాము గారు ఆయిషా గారి దగ్గర, అలాగే మనకేంటంటే సాయి శ్రీనివాస్ గారి దగ్గర అంటారనమాట. అప్పుడు సాయి శ్రీనివా అప్పుడు సాయి శ్రీనివాస్ ఏమంటాడంటే, సరే సరే వదిలేసేయండి. ఎందుకు ఎవరి పాపం ఆళ్ళే పోతారు. ఇంకా ఎలిమినేషన్ ఉంది గదా! నాకేదో కొద్దిగా భయం అయితే ఇప్పుడే పుట్టుకుందని చెప్పేసి సాయి శ్రీనివాస్ ఏదో అంటాడనమాట. అప్పుడు రాము రాథోడ్ ఏమంటాడంటే, ఛ! ఛ! నాకేం భయం లేదు బాసు. ఓకేనా. ఆల్రెడీ ఎలిమినేషన్ 2 సార్లు ఎళ్ళొచ్చాను కదా! నాకేం భయం లేదు అని చెప్పేసి అయితే కొద్దిగా ఓవర్‌గా అయితే మాట్లాడతారనమాట. నెక్స్ట్ ఎలిమినేషన్ గురించి కూడా నేను చెప్తానండి. నెక్స్ట్ ఏంటంటే 'రీతూ చౌదరి', 'సాయి శ్రీనివాస్' అయితే మళ్ళీ మాట్లాడుకుంటారనమాట. ఏంటంటే మళ్ళీ 'రీతు చౌదరి' సేమ్ క్వెషన్ అయితే అడుగుతారనమాట. ఈ వారం ఎందుకో నాకు డౌటేస్తుంది. నేనెళ్ళిపోదాం అంటే పంపించేస్తారేమో అని టెన్షన్ వచ్చేస్తుంది. అంటే అంత సీన్ ఏటి లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావో తెలుసా? నా దగ్గర నుంచి నీ స్టేటస్ ఏంటి? లాగాలి అనుకుంటున్నావు. నువ్వు ఖచ్చితంగా ఉంటావురా! అది నువ్వు అడగక్కర్లేదు. నువ్వింత సొల్లు కొట్టడం నాకేదో డౌట్‌గా ఉందని చెప్పేసి అయితే అంటాడనమాట. నీకేమైనా సీక్రెట్ టాస్క్ ఏదైనా ఇచ్చారేటి? ఇమానుయేల్ గారి దగ్గరికెళ్ళి సేమ్ అదే అడిగినట్టున్నావు. నా దగ్గరికి కూడా వచ్చి నువ్వు సేమ్ అడుగుతున్నావు. నన్ను పంపించేస్తారేటి? నన్ను పంపించేస్తారేటి? అని చెప్పేసి నువ్వు వెళ్ళవనే సంగతి అది నీకు తెలుసు.
అందరికీ తెలుసు రితు. నువ్వు భయం పడిపోకు" అని చెప్పేసైతే ఆ డిస్కషన్ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోద్దనమాట. ఇంకా మాధురి, తనూజ, దివ్యనికిత మాట్లాడుకుంటారనమాట. అప్పుడు సంజన గారు వచ్చేసి, "సంజన గారు మీరు జాయిన్ అవ్వండి" అంటే, ఐ వాంట్ టు స్లీప్, నేను పడుకుంటానని చెప్పేసి సంజన గారు అయితే వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆహ్, ఎవరు మాధురి గారు ఏమంటారంటే, "సంజన గారు మీరు పడుకుంటారు కదా! అప్పుడు నాకు కొద్దిగా చెప్పండి. నేను గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాను" అని అయితే అంటారనమాట. సరే, సరే అని చెప్పేసైతే మనకి ఎళ్ళిపోతారు. దాని తర్వాత తనూజ వైపు తనుజ వైపు చూస్తూ, దివ్యన దివ్యనిఖిత వైపు చూస్తూ మాధురి గారు అంటే ఆస్కాల్‌కి, ఆస్కాల్‌కి అనైతే అంటారనమాట. ఈ సొల్లు మనకు తెలిసిందే కదా! నెక్స్ట్ ఇంకోటేంటంటే 'రాజా రాజా' అని జెప్పేసైతే మనకి ఈవిడ దొబ్బుతుంటది. తనూజ గారు అదే పని మీద 'రాజా రాజా రాజా' అని దొబ్బడం చిరాకుగా దొబ్బుతుందిరా బాబు. ఆళ్ళ నాన్న ఎళ్ళిపోయాడనుకుంటే ఈవిడని దొబ్బుతదనమాట. ఆళ్ళ నాన్న కూడా పారొచ్చేత్తారులెండి. చెప్పాను గదా! ఆల్రెడీ 2 వీడియోలు చెప్పాను. మనకి కామనర్స్ అందరితో పాటు బర్నీ గారు, అయేషా గారంట. భరణి గారు మొత్తం అందరూ కూడా వస్తారనమాట. అప్పుడు మళ్ళీ 'నాన్న బౌన్స్' అయితే కంటిన్యూషన్ అయితే అవుతదనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇమాన్యుయల్, రాము, సాయి శ్రీనివాస్, సుమన్ అయితే డిస్కషన్ అనేది నడుస్తదనమాట. రీతూ చౌదరి గారి గురించి ఏదో సీక్రెట్ టాస్క్ ఏదో అప్పజెప్పినట్టున్నారురా. సెపరేట్‌గా పిలిపించారు కదా! సీక్రెట్ టాస్క్ ఏదో అని అప్పజెప్పారు. ఎందుకైనా సరే మంచిది. మనం రీతూ చౌదరితోని చాలా జాగ్రత్తగా ఉండాలి అనైతే మాట్లాడుకుంటారనమాట. ఇమాన్యుయల్ గారికి అడిగింది, అలాగే మనకేంటంటే సాయి శ్రీనివాస్‌కి అడిగింది డిస్కస్ చేసుకుంటారనమాట. అప్పుడు రాము నిన్నెవరో పిలుస్తున్నారు చూడు. నన్నెవరో పిలట్లేదన్నయ్య. చూడరా ఆయిషా ఒక్కడిదే కూర్చొని చూడు. ఆయిషాని అందరిని పిలుత్తదన్నా. ఒరేయ్! అక్కడ ఎంతమంది ఉన్నా సరే వచ్చారు. అక్కడ ఎంతమంది ఉన్నా సరే మనకి రాము లేని లోటు తెలుస్తుందిరా కళ్ళల్లోనే. దయచేసి నువ్వు వెళ్ళిపోరా అనైతే అంటాడనమాట. అప్పుడు మనోడేంచి ఎళ్ళిపోతాడనమాట. ఇండైరెక్ట్‌గా ఎళ్ళిపోమని చెప్పొచ్చు కదా! ఎందుకు డ్రామాలని చెప్పేసి నవ్వుకొని అయితే ఎళ్ళిపోతాడనమాట. అప్పుడు రీతూ చౌదరి టాపిక్ అయితే ఉంటది కదా! అడిగాడు కదా! అడిగింది కదా! నేనెళ్ళిపోతాను అని చెప్పేసి దాని గురించి ఏదో డ్రామా చేస్తుందని చెప్పేసి అయితే అనుకుంటారండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే మన దివ్య నిఖిత ప్రోటీన్ పౌడరు, యాపిల్స్‌కాయ, బనానా అంతా ఏసేసి ఒక మిక్సీ జార్‌లో మొత్తం కొట్టేసి నిన్న రాత్ర ఫ్రిడ్జ్‌లోనైతే ఆ క్రీమ్ అయితే పెడతదనమాట. అదేమవుద్దంటే గడ్డకట్టి ఐస్ క్రీమ్‌లా తయారవుద్దనమాట. ఆ ఐస్ క్రీమ్ ఎవరెవరికి తినిపిస్తదంటే మనకింకా హ్మ్. ఇమాన్యుయల్, రాము, సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి, తనుజ. తనుజ కాదు. ఇది ఆయిషా. ఆయిషాకి ఫేవర్ కదా! కొద్దిగా అయితే టేస్ట్ ఇది చేస్తారనమాట. "అబ్బా! సూపర్ చేసావు అబ్బా! సూపర్ డూపర్ నువ్వు ఉండాల్సిన దానివే" అనైతే అంటారనమాట. నెక్స్ట్ మనకేంటంటే డిమాండ్ పవన్, అలాగే మనకి రీతూ చౌదరి బాత్రూమ్‌లోనే డిస్కషన్ అండి. అదేంటంటే అంటే రీతూ చౌదరి చెప్తుంటది డిమాండ్ పవన్‌కి కూర్చుంటాడనమాట. థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా! మనకి డిమాండ్ పవను దానేది ఇలా కూర్చుంటాడు మఠ వేసుకొని ఆ బాత్రూమ్ ఆ బొక్కలోనే. బొక్కలో కూర్చుంటే నేను ఎలాగొచ్చానంటే మా నాన్నగారికి రీతూ చెప్తుంటదనమాట. ఒక్క నిమిషం ఉండు. మా నాన్నగారికి షాపింగ్ అంటే చాలా ఇష్టము. సో, ఏంటంటే మా నాన్నగారు వచ్చే ముందు మా నాన్నగారు నేను షాపింగెళ్ళి వచ్చామనమాట. ఒక షాప్‌లోని నేను రాలేదు. సో, ఏంటంటే మా నాన్నగారికి నేను ఏ డ్రెస్ కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా సరే ఫోటోలు తీసి పెట్టేదాన్ని. ఆహ్, అతనేంచి దానికి లవ్ గుర్తులు, నెక్స్ట్ ఏంటంటే థమ్స్ అప్ సింబల్ ఇచ్చేవారనమాట. థమ్స్ అప్ సింబల్ ఇస్తే టూ గుడ్ అనైతే అనువిని మా నాన్న నేను ఒకే డ్రెస్ తీసుకున్నాం అని చెప్పేసైతే ఇలాగ డాన్స్‌వి ఫోటోలు అవి తీసుకున్నాం అని చెప్పేసైతే డిమాండ్ పవన్‌కి రీతూ చౌదరి చెప్పడం అయితే జరుగుతదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటేంటంటే పడుకోనందుకి సిద్ధమైపోతారనమాట. ఎవరెవరంటే మనకి తనూజ గారు, అలాగే మనకి మాధురి గారు. మాధురి గారు వచ్చేసరికి, "రాజా నన్ను ఒకసారి హగ్ చేసుకో రాజా, మా నాన్న మా నాన్న కాదు, మా ఆయన ఉంటే మా ఆయనతో పట్టుకుంటుంటే" అంటే నేను ఎలా కనపడుతున్నాను అమ్మ తల్లి నీకు తనూజ అంటదనమాట. అంటే అనంటే తనూజ అంటది. "నీకు గొడవ మామూలుగా అన్నాను తల్లి, ప్రతిదీ చిన్న విషయానికి సీరియస్ అయిపోవద్దు తను" అనేది అంటదనమాట. హగ్ చేసుకుందాం అని చెప్పి హగ్ చేసుకొని పడుకుంటే అక్కడ బ్లాంకెట్ తక్కువైతే వస్తదనమాట. అప్పుడేంటంటే మన పవన్ కళ్యాణ్ అక్కడ బ్లాంకెట్ ఉంది. కొద్దిగా తెచ్చావా? అనేది అంటదనమాట ప్రేమతో మాధురి. ఏ బ్లాంకెట్ అక్కడ 3 ఉన్నాయి గదంటే, మూడిట్లోని ఏదో ఒకటి తీసుకొచ్చేహే అనైతే అంటదనమాట మాధురి. ఆ మూడిట్లోని తీసుకొచ్చేసి మనోడైతే ఇస్తాడండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి దివ్య నిఖిత, అలాగే మనకి ఇమాన్యుయల్ మాట్లాడుకుంటారనమాట. ఏంటంటే మనకి కొద్దిగా సీరియస్ సిల్లీ డిస్కషనే అదేం గాదు. మనకి సుమన్ శెట్టి అన్న గురించి మాట్లాడుకుంటారనమాట. సుమన్ శెట్టి దివ్య నిఖిత అంటది. "సుమన్ శెట్టి నిజంగానే టాప్ 5 కంటెస్టెంట్స్ అయిపోతారంటారా? అంబటి చెప్తున్నాడంటే"
ఆ! బయట బాగా నెగెటివ్ పాజిటివ్ ఉంది సుమన్ శెట్టికి. సుమన్ శెట్టిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా ఎయకూడదు. అర్థమైందా? మనమన్నా సరే ఎలిమినేషన్‌లో ఉంటే గజగజాలు అడుగుపోతాం గానీ, మనోడు మాత్రం ఎలిమినేషన్ రౌండ్‌లో ఉంటే అసలు గజగజ కాదు గదా! నకనక అని కూడా వణకడు. ధైర్యంగా నించుంటాడంతే. ఎప్పుడన్నా సరే సుమన్ శెట్టి అన్న చాలా సార్లు ఎలిమినేషన్ రౌండ్‌లో ఉన్నాడు. ఎప్పుడన్నా సరే మనకి 1, 2, 3 లోనే మనకి బయటకొచ్చేస్తాడు. 4, 5, 6 డేంజర్ పొజిషన్‌లోకి ఎప్పుడు ఎళ్ళదు. గమనించావా దివ్య అంటే? ఆ! ఆ! గమనించాను. ఆ! మరందుకే 1, 2, 3 ప్రపంచనం అని ఎందుకంటున్నాను? ఇందుకే అంటున్నాను. ఎనీవే అబ్బా! ఆ ప్రోటీన్ పౌడర్‌తోటి ఐస్ క్రీమ్ మాత్రం భలే చేసావు. అప్పుడు సుమన్ శెట్టి వస్తాడనమాట. ప్రోటీన్ పౌడర్ ఐస్ క్రీమ్ ఇంకా ఉందా? కొద్దిగా ఇవ్వచ్చు కదా! అనేది అంటారనమాట. లేదు క్యూటీ అది కొద్దిగా చేశాను అయిపోయింది. సో, ఏంటంటే ఈ విధంగా అయితే డిస్కషన్ అయితే జరుగుతదనమాట. ఫ్రెండ్స్ ఇది నైట్ అండి. టైము 1:30 ఎంత అయిందనమాట. ఫ్రెండ్స్ అందరైతే పడుకున్నారు. ఇంకా ఎపిసోడ్‌లో కూడా ఏమి రాలేదు. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. కంప్లీట్‌గా చూసినట్టుగా అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అని ఆప్షన్ ఉంటదండి. హైప్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే హైప్‌ని క్లిక్ చేయండి. పాయింట్లు ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మార్నింగు ఓటింగ్ అనాలిసిస్‌లో కలుసుకుందామండి. ఓకేనా? ఈ వేళటికి ఇది 8దో వీడియో. అస్సల లైక్ చేస్తున్నారో, హైప్ చేస్తున్నారో తెలీదు గానీ అసలు వీడియోలు బూస్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి కుదిరితే ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. బాయ్.